ఒక ఆమె రెండో పెళ్లి చేసుకున్నా కానీ తన రెండో భర్త నుండి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఎస్, ఇటీవల సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఈ కేసులో ఏంటి అని అంటే, ఆవిడ ఫస్ట్ హస్బెండ్ కి డివోర్స్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. తర్వాత ఆవిడ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఫస్ట్ హస్బెండ్ నుంచి డివోర్స్ డిగ్రీ రాలేదు. కానీ ఆవిడ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అతనితో ఒక పాప కూడా ఉంది. తర్వాత ఆ హస్బెండ్ తో కూడా ఆవిడకి ఏవో డిఫరెన్సెస్ వచ్చి ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేయడం జరిగింది. ఎవరికి? తనకి, తన కూతురికి రెండో భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలని. అయితే రెండవ భర్త ఏమని కోర్టుకు చెప్పడం జరిగింది అని అంటే, మొదటి భర్త దగ్గర నుంచి ఈవిడ విడాకులు తీసుకోలేదు, ఆ విడాకులకి సంబంధించిన డైవర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు. సో నేను ఈమె హస్బెండ్ని కాదు, అది లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్టు అవుతుంది. నేను హస్బెండ్ని కాదు కాబట్టి నేను మెయింటెనెన్స్ కట్టాల్సిన పని లేదు అని. సో కోర్టు ఏం అభిప్రాయపడింది అని అంటే, ఆల్దో ఫస్ట్ హస్బెండ్ నుంచి ఈమెకి విడాకుల పత్రం ఏదైతే రాలేదు, బట్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నారు, మీకు ఒక కూతురు ఉంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఒక మ్యారిటల్ రిలేషన్ లాగానే ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి మీరు ఇప్పుడు ఇది ఆవిడ నా వైఫ్ కాదు, ఈ పాప నా కూతురు కాదు అంటే కుదరదు. ఇద్దరికి మెయింటెనెన్స్ మీరు కట్టాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.